విన్నారు కదా. అన్నమయ్య కలం నుంచి జాలువారిన ఈ మధుర సంకీర్తన అంతటా హరినే దర్శించగలిగేటువంటి హృదయాన్ని మనకి బోధపరుస్తుంది. అది ఎలాగో అన్నమయ్య పాటలో, ఆయన మాటల్లో మనం విన్నాం. దాని వివరం తెలుసుకుందాం. ఎదుట ఎవ్వరు లేరు ఇంతా విష్ణుమయం. ఎవరికి అది ఆ అర్హత ఎవరికి ఉన్నది? అంతటా విష్ణువుని దర్శించే హృదయం ఎవరికి ఉన్నదో ఆ యొక్క అర్హత ఏమిటో అన్నమాచార్యులు వారు చెబుతున్నారు. వదలక హరిదాస వర్గమైన వారికి, ఎవరైతే భక్తుల సాంగత్యంలో ఉంటారో వారే అంతటా హరిని దర్శించగలరు అంటున్నారు. సత్సంగం మన హృదయాన్ని క్షాళితమైనటువంటి స్థితి నుంచి దాన్ని మాలిన్యమంతా తొలగించి శుభ్రం చేసి మనం ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉంచుతుంది. ఎలా ప్రపంచాన్ని చూడాలో అలా చూపిస్తుంది. ఎలా చూడాలి అది చెబుతున్నారు. ముంచిన నారాయణ మూర్తులే జగమెల్ల, అంతటా నారాయణమూర్తే దర్శనమిస్తూ ఉంటారు. అక్షరాలన్నీ ఆయన నామాలుగా దర్శనమిస్తూ ఉంటాయి. స్వీకరించే ప్రతి పదార్థము ప్రసాదముగా. ఎవరికి ఆ లక్షణం అంటే, ఎవరైతే భగవంతుడి నుంచి పొందిన మేలు మరిచిపోకుండా కృతజ్ఞతాభావం కలిగి ఉంటారో, తెంచి వేసి మేలు తా తెలిసేటి వారికి. కాబట్టి ప్రతి ఒక్కరూ పరమాత్మని ప్రతి క్షణము ప్రతి చోట చూడగలిగే మనోనేత్రాన్ని ఎలా పొందవచ్చో మన సంకీర్తనాచారులు మనకి వివరిస్తున్నారు. రెండో చరణంలోకి వెళ్తే, చేరిపారేటి నదులు శ్రీపాద తీర్థమే. ఎన్ని నదులు ఉన్నాయి మనకి? ఒకటా రెండా? ఈ దేశంలో పుణ్యనదులుగా భావించబడేటువంటి భాగీరథి, గంగా, యమున, సరస్వతి, నర్మదా, కావేరి, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్న, ఎన్నో నదులు. ఈ నదులన్నీ ఏమిటంటే శ్రీవారి యొక్క పాదతీర్థం. ఈ కనబడే జగత్తులో మనం నిలబడి ఉన్న ఈ భూమి ఆయన పాదరేణు. ప్రతి కర్మ మనం చేసేది కేశవునికి కైంకర్యం. ఎవరికి? ఈ పైన చెప్పిన ఈ మూడు ఎవరికి? ధీరులై వివేకించి తెలిసేటి వారికి. రెండు లక్షణాలు ఉండాలి. వాడు ధీరుడై ఉండాలి. ధీరుడు అంటే 2వ అధ్యాయంలో 13వ శ్లోకంలో భగవద్గీతలో పరమాత్మ చెప్పారు. ధీరస్తత్ర నముహ్యతి. వాడు జడిచుకోడు, వాడు భయపడడు. దేనికి భయపడ్డు? మార్పుకి భయపడడు, దాన్ని స్వీకరిస్తాడు. బాల్యం నుంచి యవ్వనం వచ్చింది, బెంబేలెత్తలేదే. ఎవరి నుంచి వృద్ధాప్యం వచ్చింది, గాబరా పడలేదు. మరి మరణం వస్తే ఎందుకు అంత వణికిపోతున్నావు? ఆ మార్పుని స్వీకరించిన వాడు ఈ మార్పుని ఎందుకు స్వీకరించట్లే? అజ్ఞానం. అందుకనే అన్నమాచార్యులు వారికి చెప్తున్నారు, వివేకించి తెలిసేటి వారికి. వివేకం కావాలి. ఆ వివేకాన్ని ఇచ్చేటువంటి వాడు హృదయస్థ పరమాత్మ. ఆ పరమాత్మ ఇచ్చినదే యాస్వయం పద్మనాభస్య ముఖపద్మాది వినిశ్రుత. పరమాత్మ యొక్క ముఖ కవలం నుంచి జాలువారినటువంటి భగవద్గీత కంటే గొప్ప జ్ఞానం ఏముందండి? అందుకని గీతను పాటించి అన్నమాచార్యులు వారు ఏ లక్షణాలు మనం కలిగి ఉండాలని కోరుకున్నారో అవి పొందుదాం.
మరి మూడో చరణంలోకి వెళ్తే, చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్ల ఆతని మాయే. ఏ భావమైనా సరే అది శ్రీ వెంకటేశ్వరునికి ఇష్టమైనటువంటి, ఆయన్ని సంతోషపరిచేటువంటి భావాన్ని మనం పొందాలి. అంటే భావం ఎలా కలుగుతుంది? నువ్వు దేనినో చూసినప్పుడు, దేనినో తిన్నప్పుడు, దేనినో స్పర్శించినప్పుడు, దేనినో విన్నప్పుడు పొందుతుంటావు కదా. ఏది పొందాలో నువ్వు దానికోసం ముందే సిద్ధమై ఉంటావు, అంటే ప్రిపేర్ అయి ఉంటావు. అది వెంకటేశ్వరుడికి నచ్చేటువంటి భావాన్నే నేను పొందాలి అనేటువంటి మనోస్థితిని మనం కలిగి ఉంటే, భగవద్గీతలోనే స్వామి చెప్పింది మరోసారి చెప్తున్నారు, మయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరాం హేతునానేన కౌంతేయ జగద్వీ పరివర్తతే అని స్వామి చెప్పారు కదా. అది చెప్తున్నారు. హత్తిన ప్రకృతి ఎల్లా ఆతని మాయే. ఈ ప్రకృతి నా ఆధీనంలో ఉందని చెప్పారు స్వామి. అదే మాట చెప్తున్నారు. మత్తిలి ఈతని కంటే మరి లేవు ఇతరములు. ఇతని కంటే ఇతరమైనది ఏదీ లేదు. ఇది కూడా భగవద్గీతలో ఒక శ్లోకానికి అర్థమే. ఏదది? 7వ అధ్యాయంలో 7వ శ్లోకం. మత్తిలి అని ఇక్కడ అన్నమాచార్యులు వారు చెప్పారు. అక్కడ స్వామి మత్తపరతరన్నాండ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ అని చెప్పారు. ఓ అర్జున, ఈ జగత్తులో నన్ను మించినది కానీ నాతో సమానమైనది కానీ ఏదీ లేదు అని చెప్పారు. అయితే ఈ లక్షణాలన్నీ ఎవరికి వస్తాయండి? ఈ స్థితి ఎవరికి వస్తుందండి? అదిగో మళ్ళీ చెప్పారు. తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి. ఎవరికి? ఇది ఉండదు. ఇదం శరీరం పరిణామపేశలం శతసంధి జర్జరం అని తెలియాలి. ఆ తెలిసిన వాడికి ఇదిగో ఈ లక్షణాలు పొందే స్థితి వస్తుంది. ఈ శరీరం, ఇదం శరీరం పరిణామపేశలం, ఇది మారుతూ ఉంటుంది, ఒకలాగే ఉండదు. శతసంధి జర్జరం, ఎన్ని నరాలో, లోపల ఎన్ని గజిబిజిగా వైరింగో అని తెలియాలి. అంతేనా? అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. ఈ శరీరం పడిపోతుంది, ఇది శాశ్వతం కాదు. ఇదే శాశ్వతం కానప్పుడు ఈ శరీరం ద్వారా వచ్చినటువంటి వైభవం, వస్తువు కావచ్చు, పొలం కావచ్చు, స్థలం కావచ్చు, బంగారం కావచ్చు, జనం కావచ్చు, అది శాశ్వతం కాదని తెలుసుకున్నవాడు ఈ స్థితిని పొందుతాడు. ఆ స్థితి మనం అందరం పొందాలి. అదే మానవ జీవితానికి సార్థకత, అదే పరమార్థము, సాధించి తీరవలసిన స్థితి. ఆ స్థితి నువ్వు పొందకపోతే మళ్ళీ శరీరాలు పొందవలసి వస్తుంది. మళ్ళీ శరీరం పొందితే అన్నమాచార్యులు వారు మరో కీర్తనలో చెప్పినట్లుగా మనం చాలా చాలా దుఃఖాన్ని పొందవలసి వస్తుంది. అతని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఏ గుమ్మంలో పుట్టవలసి వస్తుందో, కాబట్టి పుట్టకూడదు అనుకున్న ప్రతివాడు పట్టుకోవలసిన పాదాలు హరిపాదాలు అని నిర్ధారించిన వాడు మన అన్నమయ్య. తేట తెలుగులో ఇన్ని కీర్తన అమృతాన్ని మనకిచ్చినవాడు మన అన్నమయ్య. ఘనవిష్ణువుని కొనియాడిన మన అన్నమయ్యని అన్నం తినే ప్రతి ఆంధ్రుడు, ప్రతి తెలుగువాడు ఆరాధించాలి, ఆదరించాలి. ఆ కీర్తనామృతాన్ని గ్రోలాలి ఆస్వాదిస్తూ. ఆ స్థితి మనందరికీ కలగాలని వెంకటేశ్వరుని కోరుకుంటూ, నమో వెంకటేశ. జై శ్రీ అన్నమాచార్య స్వామికి జై.